నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్. రక్షకుడే భక్షకుడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే వంచన. దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆందోళన. మెప్పు కోసం మాట్లాడొద్దు. నా గురించి మాట్లాడే అర్హత లేదు. అనిల్ కుమార్ యాదవ్కు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కౌంటర్. డయేరియా ప్రాంతాల్లో జీఎంసీ అధికారుల పర్యటన. ప్రతి ఇంటిలో నీటిని శాంపిల్స్ ధైర్యంగా ఉండాలని కమిషనర్ సూచన. శారదా కాలనీలోని ప్రతి ఇంటిలో త్రాగునీటి సరఫరా జరిగే సమయంలో క్లోరిన్ శాంపిల్స్ సేకరించాలని, ఇళ్లలో నిల్వ చేసిన నీటిని కూడా తొలగించేలా ఎమ్యూనిటీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకేష్ బి లత్కర్ తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి, స్పెషల్ ఆఫీసర్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆనందరావు ఇతర అధికారులతో కలిసి సిడిఎంఏ, శారదా కాలనీ రిజర్వాయర్, పట్టణ ఆరోగ్య కేంద్రం, పలు వీధుల్లోని పైప్ లైన్ కనెక్షన్ పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిడిఎంఏ తొలుత శారదా కాలనీ రిజర్వాయర్ని పరిశీలించి క్లోరినేషన్ ప్లాంట్ నుండి గత 10 రోజులుగా త్రాగునీటిలో కలిపిన క్లోరిన్ వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ అధికారులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లో జరుగుతున్న క్లోరినేషన్ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఈఎన్సీని ఆదేశించారు. ప్రతిరోజు ఎన్ని డైరియా కానీ ఏదైనా వోమిటింగ్ కానీ అలాంటి కేసెస్ వస్తున్నాయి అనేది లెక్క ఉంటుంది. లాస్ట్ 15 days నాట్ ఆస్కింగ్ అబౌట్ లాస్ట్ 2 days. జస్ట్ ఆస్కింగ్ 5 days నుంచి ఓకే పెరిగింది. లాస్ట్ 15 days నుంచి ఎలా ఉంది? ఇస్ ఇట్ నార్మల్ ఎన్ని కేసెస్ వస్తుంటాయి? ఈ 5 daysలో ఎన్ని పెరిగాయి? కొన్ని చోట చాలా తక్కువ వరకు వెళ్తుంది, 0.5. వాటర్ టు బి బాయిల్డ్ వాటర్. తర్వాత ఏమైనా డైరియా అది వచ్చినప్పుడు డీహైడ్రేషన్ లేకుండా ఇమీడియట్గా కొంత ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఓఆర్ఎస్ తీసుకోవడం అండ్ ఇమీడియట్లీ డాక్టర్ని సంప్రదించడం. లేట్ అయితే డిఫికల్ట్ అవుతుంది. ఇమీడియట్గా తెలిస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యాటల్ డిసీజ్. డైరియా ఇస్ ఇఫ్ రిపోర్టెడ్ కరెక్ట్లీ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ విదిన్ 2 days. రిపోర్ట్ అవ్వకుండా ఉంటే ఇట్ విల్ గెట్ అగ్రవేటెడ్. From 10th to it will go to 78. So average you have almost 20-30 cases daily. So there is going to last 3 days. Medicine from number 2 మీరు ఆ కాలనీస్ ఎక్కడైతే ఇది అక్కడ ఏమైనా క్యాంప్స్ కండక్ట్ చేశారా? డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గురించి మాట్లాడే అర్హత అనిల్ యాదవ్కు లేదని తెలిపారు. పదవుల కోసం తాను ఆశపడలేదని, బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన తాపత్రయమని చెప్పారు. తనను హేళన చేసిన వారే వైసీపీలో పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నా గురించి మాట్లాడారు. నాకు ఎవరో స్లిప్ ఇచ్చారని, దాని ప్రకారం నేను మాట్లాడానని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. బదిలీ చేయడం నా పద్ధతి కాదు. ఒకరిని పొగడ్డం, నిందించడం నేను చేయలేదు. పదవులు ఇవ్వలేదని నేను చెప్పలేదు. నా గురించి మాట్లాడే అర్హత అనిల్కు లేదు. ఎవరి మెప్పు కోసం రాజకీయం చేయలేదు. నన్ను ఎంపీగా పోటీ చేయమన్నారని అనిల్ అంటున్నారు. నేను పదవుల కోసం ఆశపడలేదు. పదవులు ఇచ్చారు కానీ అధికారం ఇవ్వలేదని చెప్పాను. బీసీలకు గౌరవం ఇవ్వలేదని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పాను. వైఎస్ఆర్కు భారతరత్న ఇవ్వాలని పాదయాత్ర చేశాను. స్వేచ్ఛ, సమానత్వంతో బీసీలు అభివృద్ధి చెందాలి. బీసీలకు రాజ్యాధికారం కావాలి. 2014లో ఓడిపోతానని తెలిసే టికెట్ ఇచ్చారనడం హాస్యాస్పదం. నేను సర్పంచ్ అయినప్పుడు అనిల్ లాగోలు కట్టుకుని ఉన్నాడు. వైసీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే నేను ఓడిపోయాను. నన్ను హేళన చేసిన వారే ఈరోజు అక్కడ పెత్తనం చేస్తున్నారు. నా ఆస్తుల మీద విచారణ చేయించండి. నిందలు మానండి. ఎవరి మెప్పు కోసం మాట్లాడకండి అంటూ అనిల్ యాదవ్కు జంగా కృష్ణమూర్తి హితవు పలికారు. మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది.
ఆయన ఎందుకు మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకేదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడిన మాటల మొత్తం వెనుక ఎవరో ఉన్న విధంగా మాట్లాడటం అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే మాట్లాడే దాంట్లో కూడా 4.5 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మాట్లాడతారు, మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, నా గురించి నీకు తెలుసో లేదా కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు. ఇప్పుడు కూడా ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలనే విషయం కాదు. సమాజానికి నా యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం నా బాధ్యత కాబట్టి చెప్పాల్సినటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. నేను మాట్లాడేటువంటి ముందుగా ఎవరికి పదవులు అనేకమైనటువంటి పదవులు ఇచ్చామని చెప్పేసి నేనేదో మాట్లాడుతున్నాను. నేను పదవులు ఇవ్వాలనే మాట మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీనే, అదేవిధంగా శాస్త్ర మండలికి సంబంధించినటువంటి విప్పుని. పదవులు ఇవ్వాలనే మాటని ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి నేను ఒకటే, నా మనోవేదనల్లో ఒకటే. ఎందుకంటే నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదేమో నేను అనుకున్నాను. ఎప్పుడొచ్చావు రాజకీయాలకి ఆలోచించు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశావు. నా యొక్క రాజకీయ చరిత్ర 1985 నుండి రాజకీయంలో నేను ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా, ట్రేడ్ కార్మికుడిగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా రాజకీయ చరిత్రలో గెలుపు ఓటములు ఉన్నాయి. నా రాజకీయ చరిత్రలో అనేకమైన అవమానాలు, ఆటుపోట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మెప్పు కోసమో ఎవరి లబ్ధి కోసమో రాజకీయాలు చేయలేదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నాకంటూ ఒక ఆలోచన ఉంది. నా ఆలోచన విధానం ఒకటే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశ సంపదలో భాగం కావాలి. ఈ దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ ఆర్థికం కానివ్వండి, సామాజికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి చెందాలంటే ఆలోచన విధానంతో ఒక పేద వర్గానికి సంబంధించి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఈ రోజున నేను ప్రయాణం చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఎంపీకి సంబంధించినటువంటి పదవి ఇస్తానన్నారు, తీసుకోవట్లేదు అనే పరిస్థితి మాట్లాడాను. అదే చెప్తున్నా, నేను పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను మాట్లాడిందా ఒకటే, బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వలేదనే మాట ఎక్కడ మాట్లాడలేదు. పదవులు ఇచ్చారు, కానీ పదవులకు తగ్గట్టు గౌరవం కానివ్వండి, పదవులకు సంబంధించినటువంటి పవర్స్ సంబంధించి వాళ్ళ అధికారాన్ని రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా అధికారంలో కావాలని భాగస్వాములు కావాలంటే తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారా లేదన్నట్టు నేను ప్రశ్నించాను. నేను ఈరోజు చెప్పటం కాదు,
వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఈరోజు నాకు బీసీ సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను చూసి బీసీ వర్గాలు తప్పనిసరి కూడా ఆకర్షితులవుతారు అనేటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చినప్పుడు కూడా బీసీ వర్గాలకి 2019కి ముందు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నమ్మాం. బీసీ వర్గాలందరూ ఓటేసాం. బీసీ వర్గాలను కష్టపడి వచ్చేసిన పరిస్థితుల్లో గౌరవం ఇవ్వటం లేదనేది నేను మాట్లాడా, కానీ పదవులు ఇవ్వలేదన్న మాట నేను మాట్లాడలేదు. పదవులకు కాదు, ఎందుకంటే అధికారంలో అంతర్భాగం కావాలా, రాజ్యాధికారంలో అంతర్భాగం కావాలంటూ ఆలోచన నాది, కానీ పదవులు ఇవ్వలేదనో పదవి విషయాల గురించి నేను మాట్లాడలేదు. మనం చూస్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించిన పదవులు. ఎందుకంటే ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది పదవులు పొందినటువంటి బీసీ వర్గాల వారికి కూడా మనోవేదన గురి చేస్తున్నారు. ఆత్మగౌరవానికి లేదనే విధంగా కూడా ఆ యొక్క విధానంగా మనోగతంగా కూడా అనేక విధాలు కూడా మనోగతంగా బాధపడే పరిస్థితి బీసీ వర్గాలు వాస్తవం కాదనే విషయం కూడా నేను అనిల్ కుమార్ గారిని అడుగుతున్నాను. ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరే మాట్లాడారు, బీసీలకు సంబంధించినటువంటి చేశాడన్నారు. నేను ఒకటే విషయం మనవి చేస్తున్నాను. ఎందుకంటే బీసీ వర్గాల కోసం మీరు చేయటం కాదు, బీసీ వర్గాల కంటే మేమందరం కష్టపడ్డాం. పార్టీ పెట్టక ముందు నుంచి కూడా మీకు తెలుసో లేదో, కానీ పార్టీ పెట్టక ముందు నేను అడగలేదు. నేను ఒక్క కౌన్సిల్ సంబంధించి అడిగినా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మళ్ళీ అతను ఏదో ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచిన విషయం. నేను ఎందుకంటున్నా అంటే ఇదే గౌరవం. ఇప్పుడు ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు లీడర్లుగా వస్తున్నారు కానీ నిలవట్లేదు. ఇది మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎట్లా నిలబడుతా దాదాపు 4 పర్యాయాలు కూడా బీసీ వర్గానికి సంబంధించినటువంటి గురదాల నియోజకవర్గాన్ని ఇచ్చి ఏదో తీసుకొచ్చి నర్సరావుపేట నుంచి తీసుకొచ్చేసి అతను ఒక పర్యాయం ఒక పర్యాయం ఎమ్మెల్యేకి ఇచ్చి అక్కడి నుంచి పంపించకూడదు, అతనే లీడర్షిప్ కావాలి, వాళ్ళు అక్కడ కావాలనుకుంటే బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్షిప్ ఎక్కడ ఎదుగుతుంది? ఏ విధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లీడర్షిప్కి ఎదగలుగుతుంది? మీరు చూస్తున్న గ్రామాలతో మీకు చాలామంది మీకు తెలుసు కూడా, ఎవరో సర్పంచ్ అయిన వాళ్ళు కనపట్ల, ఎంపీ పైన వాళ్ళు కనపడతల్లా. అంటే పదవులు నిర్వహించినటువంటి స్థానిక పదవులకు కానివ్వండి, చట్టసభల్లో కూడా పదవులు నిర్వహించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషను ప్రజాప్రతినిధులు ఎందుకు కనుమరుగవుతున్నారు? ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించాలి. ఎందుకు కనుమరుగవుతున్నారు? దేనివల్ల కనుమరుగవుతున్నారు? ఎందుకు వాళ్ళ యొక్క లీడర్షిప్ పెరగట్లేదు? ఎందుకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఎందుకు వాళ్ళు నిలబడగలుగుతున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అక్కడ నరసరావుపేటలో 2 వర్గాలు ఉన్నాయి, గజ్జల బ్రహ్మారెడ్డి అని. మీరు పల్నాడు చెందిన ఎమ్మెల్సీ మీరు కొనసాగుతున్నారు. గజ్జల బ్రహ్మారెడ్డి వర్సెస్ నరసరావుపేట కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మక్కిన మల్లికార్జున్ వినుకొండ ఎమ్మెల్యే. ఇక్కడ కొత్తగా వచ్చింది చిలకలూరుపేటలో రాజేష్ నాయుడు. ఈ నేపథ్యంలో బీసీని బలి చేసేందుకే అక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా తీసుకొస్తున్నారని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమని మీరు గుజరాత్ చెందిన ఒక ఎమ్మెల్సీకి ఏం చెబుతారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి, కానీ బీసీకి సంబంధించిన నాయకత్వాన్ని ఆపడం కోసం లేకపోతే దాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను. అందుకే కదా నా బాధలు అదే కదా. 4 పర్యాయాలకు కూడా గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి బీసీలకు ఇచ్చి ఒక పర్యాయానికి సంబంధించి తీసుకొచ్చేసి అతనికే ఇవ్వాలా, గెలిచినా ఓడినా అనే పరిస్థితి. అంటే ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించి కానివ్వండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాలో లేకపోతే అనిల్ కుమార్ గారిని ఏదో విమర్శించాలో ఆలోచన జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. జగన్మోహన్ గారితో ప్రయాణం చేస్తున్నా. ఎందుకంటే నేను ఏ ఆలోచనతో ప్రయాణం చేసి ఎవరు రానప్పుడు కూడా ఆయన అమ్మటి మనం ప్రయాణం చేసి దేనికోసం? లేక ఏమన్నా పదవి వస్తుందని చేసామా, లేకపోతే లబ్ధి కోసం చేసామా? ప్రజలకు ఉపయోగపడుతుంది ఆలోచన చేశాం. తప్పనిసరిగా కూడా దానికి సంబంధించి కరెక్ట్గా ప్రస్తుత ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల పరిస్థితి లేకపోతే ఏంటి, అది అహంకారమా, ఏంటి కులహంకారమా, బీసీలను తొక్కేసేయాలనే ఒక దీనితోనే మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు
ఇది అలాగే డిస్కషన్కి వస్తుంది. వాళ్ళ స్వభావం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, బడుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి, పేద వర్గాలకు సంబంధించి కానివ్వండి, పెత్తందారి స్వభావం అనేది ఒకటి ఉంటుంది. ఆ పెత్తందారి స్వభావానికే మా శాసనసభ్యులు నిదర్శనం. పెత్తందారి స్వభావం కానివ్వండి, అధికార హామీ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా పదవి, కులం, అధికారం నెత్తికెక్కితే ఇబ్బందికరమైన విషయం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ నిధులు స్థానికులు ఆందోళన చేపట్టారు. గత రాత్రి సత్తెనపల్లి మండలం గండ్లూరు దగ్గర లారీ ఢీకొని సురేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మంగళవారం యాక్సిడెంట్ చేసిన లారీని పోలీసులు విడుదల చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. తమకు న్యాయం చేయకుండా యాక్సిడెంట్ చేసిన లారీని ఎలా విడుదల చేస్తారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పోలీసులకు మృతుడి కుటుంబ బంధువులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ నుండి గుంటూరు వెళ్లే కాచిగూడ రైలు మార్గం మధ్యలో నరసరావుపేట సమీపంలో రైల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది కలిసి మంగళవారం తెల్లవారుజామున నరసరావుపేట రైల్వే స్టేషన్లో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మంగళవారం నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన దోసపాటి మోహన్ రావు, గుజరాత్కు చెందిన ఆనంద్ కుమార్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 391 గ్రాముల బంగారం, 11.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డారని అన్నారు. పట్టుబడ్డ వ్యక్తుల వద్ద ఎటువంటి బిల్లులు లేనందున అరెస్ట్ చేశామని తెలిపారు. వీళ్ళిద్దరూ విజయవాడలో శాంతి జ్యువెలర్స్లో గుమస్తాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. అదే లేదు సార్, ఈ అడవుల్లో గబాలను పెట్టలేకపోయాం సార్. దీన్ని ఇల్లు రావటం, అది గోల్డ్ తాలూకా వాళ్ళు ఇబ్బంది పెడతాం, ఫోన్లు చేయటం. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ శుభోదయం. రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పై అధికారులు ఆదేశాల మేరకు ఈ వచ్చేపోయే ట్రైన్స్ అన్నీ కూడా గత వారం రోజుల నుండి చెక్ చేస్తున్నాము, నేను నా సిబ్బందితోటి. నిన్న అందులో భాగంగా వినుకొండ రైల్వే స్టేషన్ కాడి నుంచి ట్రైన్ ఎక్కి టువార్డ్స్ గుంటూరు వెళ్ళే ట్రైను, కాచిగూడ ట్రైను చెక్ చేసుకుంటూ వచ్చేటప్పటికల్లా నర్సాపేట దగ్గరలోకి వచ్చేటప్పటికల్లా ఈ 2 కుర్రవాళ్ళు మనకి దొరికారు. ఆ 2 కుర్రవాళ్ళు పేర్లు దోసపాటి మోహన్ రావు, తర్వాత ఆనంద్ కుమార్ భార్య. వీళ్ళిద్దరూ, ఆనంద్ కుమార్ అంటే ఇతను గుజరాత్ అతను, ఇక్కడ జ్యువెలరీ షాపులో విజయవాడలో పనిచేస్తున్నాడు. శాంతి జ్యువెలరీస్లో వీళ్ళిద్దరు గుమస్తాలుగా పనిచేస్తున్నారు.
వీళ్ళు ఆర్నమెంట్ తీసుకొని షాపులకు వేసుకుంటా వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో క్యాష్ తీసుకొని వస్తూ ఉంటారు. నిన్న అదే క్రమంలో మన వినుకొండలో వీళ్ళు ట్రైన్ ఎక్కడం జరిగింది, పైనుండి వస్తూ పట్టుకొని చెక్ చేస్తే వీళ్ళ దగ్గర 11,14,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత 391 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికినాయి. వీటన్నిటిని కూడా వీటికి సరైనటువంటి బిల్స్ ఇవన్నీ ఏమీ లేవు, వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు. వీటన్నిటిని సీజ్ చేసి గోల్డ్ మనకేమో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి పంపించాలనుకుంటున్నాం ఈ పూట. క్యాష్ ఏమో ఐటీ డిపార్ట్మెంట్కి పంపించాలని డిసైడ్ చేశాము. ఈరోజు సాయంత్రం కల్లా ఇవన్నీ వాళ్ళకి 2 డిపార్ట్మెంట్లకి సబ్మిట్ చేస్తాము. దీనిలో మా సిబ్బంది మేము అందరము పై అధికారుల ఆదేశాల మేరకు ఈ వర్క్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కోనూరు మల్లాది ఇసుక క్వారీలను అధికారులతో కలిసి మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక క్వారీలు కలెక్టర్ పరిశీలించారు. పర్యావరణ అనుమతుల ప్రకారం ఇసుక తవ్వకాలు జరపాలని కలెక్టర్ కోరారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టకుండా చూడాల్సిన బాధ్యత మండలస్థాయి అధికారులపై ఉందన్నారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. అంతేకాని ఇప్పుడు తెలంగాణ వైపుకి ఏమి అదే కృష్ణా జిల్లా వైపుకి ఏమో ఇది లేదు. లేదు ప్రజలు అట్టి తిరగటం కానీ అలా లేదు. అక్కడ మానిటరింగ్ అన్నది పెట్టుకో. అది వచ్చినంత వరకు కూడా ఇది మూమెంట్ కానీ ఏది లేకుండా అంతా చూసుకోండి. మన విఆర్ఓస్ని ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని గుంటూరు టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరు న్యాయస్థానం ఎదుట లీగల్ సెల్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 44వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఈ దీక్షలకి గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టం రద్దు చేసేదాకా తన వంతు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఉంటాయని హామీ ఇచ్చారు. అసమర్థ ప్రభుత్వం చేయకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇటువంటి చీకటి జీవోలను రద్దు చేస్తామని తెలిపారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీకే సురేష్, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, ట్రెజరర్ విజయరాజు, సీనియర్ న్యాయవాదులు కొల్లి శంకర్రావు, బ్రహ్మానందరెడ్డి, లావు అంకమ్మ చౌదరి, చిగురుపాటి రవీంద్రబాబు, గుంటుపల్లి సాయివార్ ప్రసాద్, సిద్ధ సత్యనారాయణ తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. బ్రహ్మానందరెడ్డి గారికి, అంకమ్మ చౌదరి గారికి, అలాగే ఈస్ట్ లీగల్ సెల్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సోదరుడు దేవదాస్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అలాగే సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదో ఒక లాయర్ వృత్తికో లేకపోతే బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఉద్యమంగా కాకుండా సామాన్య ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి ఒక ఉద్యమం. భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి పోరాటంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే భారతదేశం యావత్తు కూడా ఈరోజు ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం లేకపోతే మనకు హక్కులకి ఏ విధమైనటువంటి భంగం కలుగుతుందో అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి మొదటి వ్యక్తులుగా మనందరం కూడా లాయర్స్ని కొనియాడాలి. అటువంటి కార్యక్రమంలో మీరు 44 రోజుల నుంచి మీ ప్రొఫెషన్ని కూడా పక్కన పెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముందుగా సోదరులు ఇప్పుడే చెప్పినటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఇది ఒక బేసిక్ మనందరికి కూడా మీకు చెప్పేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని విషయాలు మీ అందరికి కూడా తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో మీతో పాటు ప్రతి ఒక్క సందర్భంలో కూడా చేదోడు వాదోడుగా మీకు వెన్నంటూ ఉండేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా నేను కూడా నా బాధ్యతగా తీసుకుంటానని చెప్పి, మీరు ఎటువంటి ఉద్యమాలు తీసుకున్నా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసేసే వరకు నల్ల చట్టాలను ప్రవేశపెట్టేటువంటి ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానిదని నేను నమ్ముతా. ఎందుకంటే ఇదొక్కటే కాదు,
ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాదు, దేశంలో అనేక సందర్భాల్లో ఈరోజు ప్రజల జీవితాలను తారుమారు చేసేటువంటి కొత్త కొత్త జీవోల్ని యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు సామాన్య ప్రజలకు కూడా ఉంది. సామాన్య ప్రజలకు మనం ముందుగా అవగాహన కల్పించాల్సినటువంటి అంశం ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అవగాహన పెంచుకునేటువంటి విధంగా మనందరం కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే పిల్లలు చదువుకుంటా ఉన్నారు, అనేక అంశాల మీద వాళ్ళందరికీ కూడా ఒక మనిషిని ఆపరేషన్ చేయాలంటే చదువుకునేటువంటి రోజుల్లో లా చదివే వరకు కూడా ఎవరికి కూడా రాజ్యాంగం ఏంటి, ఎటువంటి హక్కులు ఉన్నాయని అవగాహన లేకుండా పోతున్నటువంటి సందర్భంలో మనం దాన్ని ఎడ్యుకేషన్లో ఒక భాగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సామాన్యుడి దగ్గర నుండి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగం అనుసరించేటువంటి విధానం కానీ తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా ఒక గొడ్డలి పెట్టిగా మేమందరం కూడా భావించాలి. ఇప్పుడే ఒక సోదరుడు చూపించారు, రాజమండ్రిలో 2 సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపల్ అధికారులు ఒక ఫ్లెక్స్ పెట్టారు. ఈ స్థలం ఎవరిదో తెలియదు కానీ దీన్ని సెక్రటరియట్ కోసం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వాడుకుంటామని చెప్పి. అంటే 2 సంవత్సరాలు ఒక టైటిల్, ఒక ల్యాండ్ ఖాళీగా ఉంటే దాని మీద హక్కు మున్సిపల్ అధికారులే, ప్రభుత్వ అధికారులే కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు విచ్చలవిడిగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక ఆఫీసర్, చట్టాల మీద అవగాహన లేనటువంటి ఆఫీసర్ని అక్కడ కూర్చోబెట్టి అతని ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి అనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వం హడావుడిగా తీసుకొని ఎటువంటి దాని మీద పూర్తిగా డిస్కషన్ లేకుండా, డిబేట్ లేకుండా, ఎక్కడా కూడా ఎవరైతే అనుభజ్ఞులు ఉన్నారో, ఎవరైతే న్యాయ కోవిదులు ఉన్నారో అటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలు తీసుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా విభేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఒక బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఉద్యమంగా కాకుండా సామాన్య ప్రజలకు కూడా దీని మీద అవగాహన కల్పించేటువంటి విధంగా కార్నర్ మీటింగ్స్ కూడా మీరందరూ కూడా ఏర్పాటు చేయండి. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా తప్పనిసరిగా, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన నేను కూడా రెడీగా ఉన్నాను. మేమందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ప్రజల ఆశీస్సుల్లో రాబోయేటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి జీవోల్ని రద్దు చేస్తామని చెప్పి మా నాయకుడు గతంలోనే చెప్పారు. దానికి కట్టుబడి ఉంటాం. అలాగే ఇక్కడ కూడా గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఒక పురిటిగడ్డగా మార్చేటువంటి విధంగా మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి, ఈరోజు కూర్చున్నటువంటి, దీక్షలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి సంఘీభావం తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట బస్టాండ్ లో ఒక ప్రయాణికుడి వద్ద నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా ప్రయాణికుడి వద్ద నుంచి ₹1,00,000 జారీ బస్సు నుండి కింద పడ్డాయి. బస్సు దిగి తీసుకునేసరికి ఇంతలోగా అటుగా వస్తున్న ఒక మహిళ ఆ డబ్బులు తీసుకుని ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో ప్రయాణికుడు స్థానిక అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా మహిళ తీసుకెళ్తున్న డబ్బును గుర్తించారు. మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేను ఇంకో కెమెరా ఆన్ చేస్తే ఇదే టైంలో ఒక నిమిషం బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. ఆడదాగా ఉండదు. చట్టాన్ని కాపాడాల్సిన రక్షక భటులు భక్షక భటులుగా మారారు. అన్యాయం జరిగింది, కాపాడండి, న్యాయం చేయండి అంటూ పోలీసులు వేడుకునే సమాజాన్ని చూశాం. కానీ ఇప్పుడు పోలీసులే నరరాక్షసులుగా మారారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ చేతిలో మరో మహిళ మోసపోయింది. న్యాయం చేయమని పోలీస్ ఠాణాకు వస్తున్న మహిళలను కొంతమంది పోలీసులే లొంగ తీసుకుంటున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ చిన్నచూపు చూస్తున్నారట. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఓ మహిళ వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు పోలీసులు తాత్సారం చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ వెంకట్ నాయక్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు నారాయణపురంలో నివాసముంటున్న ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తూ దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో విచారించారు. ఆ సమయంలో తనకు వెంకట్ నాయక్ పలు విషయాల్లో సాయం చేస్తానంటూ ఆ మహిళను పరిచయం పెంచుకున్నారు.
కానిస్టేబుల్ వెంకట్ నాయక్ తన భర్తకు సాయం చేస్తానని చెబుతూ రాత్రివేళలో ఇంటికి వచ్చి లొంగ తీసుకున్నారని ఓ మహిళ బహిరంగంగా చెప్తున్నారు. తన 3 నెలల గర్భం కూడా పోయిందని, అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ. తన భర్తను కేసులు ఇరికించి అరెస్ట్ చేశారని, బెయిల్పై ఇటీవలే బయటకొచ్చారని, అయినా ఈ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నారని చెప్తున్నారు. లైంగిక వేధింపులు తట్టుకోలేక పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆ మహిళ. అక్కడ వారు కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాచేపల్లి స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయమని కోరారు. దీంతో సాయంత్రం దాచేపల్లి పోలీస్ స్టేషన్కి రాగా గురజాల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారని మరోమారు పోలీసులు చెప్తున్నారు. అటు ఉన్నతాధికారుల వద్దకు వెళితే స్టేషన్కి వెళ్లాలని చెప్తున్నారు. స్టేషన్కి వెళ్తే పోలీసులు డీఎస్పీ దగ్గరకంటూ తిప్పుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వెంకట్ నాయక్ అనే అతను, నేను ఇక్కడ నారాయణపురంలో రెంటుకుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ సిఐ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారి దగ్గరికి వెళ్ళమని, సిఐ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు. దయచేసి నేను ఒకటే కోరుకునేది, నాలాగా ఎవరో ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకట్ నాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. అక్కడికి వెళితే దాచేపల్లిలోని ఫిర్యాదు చేయమని పంపించారని పేర్కొన్నారు. పోలీసుల వల్ల న్యాయం జరగడం లేదని మీడియా ముందుకు వచ్చా కేసులను బూచిగా చూపెట్టి తమపై లైంగిక దాడి చేసిన కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరుతోంది. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ రెడ్డి దాగా డీఎస్సీని విడుదల చేయడం దుర్మార్గమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ టీడీపీ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ స్తూపం సెంటర్ నుండి నరసరావుపేట రోడ్ నందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు చేపట్టిన నిరసన ర్యాలీకి జీబీ ఆంజనేయులు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 4 ఏళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని నిరుద్యోగ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వం నేడు యువతను మోసం చేసేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టులకు ఎన్నికల ముందు డీఎస్సీ ఇవ్వడం ముమ్మాటికి మోసమే అన్నారు. చాలా మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుని అర్ధాకలతో మగ్గుతుంటే దుర్మార్గ ప్రభుత్వం దగా చేసిందన్నారు. వాళ్ళకి రేపు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి మేలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి కొండంత అండగా ఇస్తాము. ఈ వర్గానికి వెటనరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తానికి మనం తిప్పుడు పొల్ల బ్రహ్మనాయుడు మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం, పరిపాలన చేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం, మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎన్నుకున్న నియోజకవర్గ యువతను మోసం చేసిన పొల్లా మోసం చేసిన పొల్లా బ్రహ్మనాయుడు. మెగా డిఎస్ ఇవ్వకుండా మినీ డిఎస్ ఇస్తే మీ వైసీపీ నాయకుల కాళ్ళు పట్టుకొని 151 స్థానాల్లో పదవు నుంచి ఈడ్చేసి మీరు మాట నిలబెట్టలేరు కాబట్టి 2024 ఎన్నికల్లో నిరుద్యోగులైనా ఈ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నిరుద్యోగులు మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశాడు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎందుకు రిక్రూట్ చేయలేదు? టీచర్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగ యువతకి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మోసం చేయటం, మాట తప్పటం, మడం తిప్పటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డికి. యువతను మోసం చేయటం ఎంతవరకు న్యాయం అడుగుతాం ఈ ముఖ్యమంత్రి. మీరు ఈరోజు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. 4 సంవత్సరాల నుండి మీరు డిఎస్సి ఎందుకు వేయలేదు? 4 సంవత్సరాల నుండి ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేదు ప్రభుత్వం? ఏం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాఢతలు కాసిందా? నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? అవినీతితో కల్తీ ఇసుక, మట్టి, గ్రావెల మట్టి కూడా అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి మయం. మీరిచ్చిన కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం వల్ల 5,200 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు చేసిన మోసం వల్ల ఈరోజు గంజాయి అలవాటు చేసి యువతను పాడు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఉద్యోగాలు ఇస్తే ఈరోజు గంజాయి బాటు పట్టరు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది కాబట్టి గంజాయి అమ్ముకోవడం యువతని ప్రోత్సహిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. గంజాయి మీద వచ్చే ఆదాయం పెరిగిపోయింది ఈ ముఖ్యమంత్రికి. యువత జీవితాలు నాశనమైనా పర్లేదు, నా జేబులు నిండితే చాలని ఈ ముఖ్యమంత్రి భావించడం ఎంతవరకు న్యాయం, సమంజసమని నేను అడుగుతున్నాను. చికెన్ కొట్లు, మటన్ కొట్లు పెట్టిస్తాడా? చేపల కొట్లు పెట్టిస్తాడా ఈ ముఖ్యమంత్రి? అరే, డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వ ముఖ్యమంత్రి అంటే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని అధికారంలోకి వచ్చినాక చికెన్ కొట్టు, మటన్ కొట్టు పెట్టుకోమంటాడా? సిగ్గులే ఈ ముఖ్యమంత్రికి, జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేని. అందుకే చికెన్ కొట్లు, మటన్ కొట్లు అని చెప్పేసి చదువుకున్న యువతని ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు డిఎస్సి 4 సంవత్సరాల నుండి ఎందుకు రిక్రూట్ చేయలేదు? ఇప్పుడు 6,100 పోస్టులు రిక్రూట్ చేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? యువతను దగా చేయడం కాదా? 26,000 పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 4 సంవత్సరాలు నువ్వు రిక్రూట్ చేయకుండా, నీ ప్రభుత్వంలో జీతాలు ఇవ్వకుండా, ఇప్పుడు దిగిపోయే ముందు ఈరోజు ఈ బూటకపు డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రకటించడం ఇది మోసం కాదా అని అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. మీకు చిత్తశుద్ధి ఉంటే మొదటి సంవత్సరం నుండి మీరు రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు. 4 సంవత్సరాలు మీరు రిక్రూట్ చేయకుండా దిగిపోబోయే 2 నెలల ముందు మీరు జీతాలు ఇచ్చే పని లేదు. మీరు కేవలం ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేయడం కోసం, మరోసారి మోసం చేయడం కోసం 6,100 ఉద్యోగాలు ఇస్తాము, డిఎస్సి ఉద్యోగాలు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇది కుట్ర. ఇది యువతల్ని మోసం చేయటమే, నిరుద్యోగుల్ని మోసం చేయడానికే. ఇది దగా రిక్రూట్మెంట్ తప్ప ఈ రిక్రూట్మెంట్లో నిజాయితీ లేదు. ఇది మోసం, దగా అని ఈ సందర్భంగా యువత అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నిరుద్యోగ యువత అందరికీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం అర్థమైంది. ఈరోజు దగా చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మళ్ళీ 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశయం ఒక్కటే, మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలి 2024లోని ఈరోజు ప్రతిజ్ఞ చేశారు. యువత. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ఖాయం. యువత దానికి నడుము బిగించబోతున్నారు.
యువత ఈ ప్రభుత్వం మీద పోరాడిన యువతే ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏ యువతనైతే మోసం చేశాడో, నిరుద్యోగులను అయితే మోసం చేశాడో, ఆ నిరుద్యోగులు, మోసగించబడ్డ నిరుద్యోగులు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించబోతున్నారని నేను మనవి చేస్తున్నాను. అలా ఎన్నికలు సమీపించిన తరుణంలో ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ చేయకుండా ఇప్పుడు డిఎస్సి 6,000 పోస్టులు రిక్రూట్ చేస్తామని ఈరోజు మోసం చేస్తున్నాడు, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి మోసాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగులంటే చెవులో పువ్వు పెట్టుకోలేరు ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా, నిరుద్యోగులంటే చెవులో పువ్వు పెట్టుకోలేరు. నిరుద్యోగులు మోసం చేయడం ఒకసారి మోసం చేశావు, కానీ ప్రతిసారి మోసం చేయడం నీ తరం కాదు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా ఈ నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఖచ్చితంగా ఈ నిరుద్యోగ యువత పోరాడుతుంది. తెలుగుదేశం జనసేన అధికారంలో తెచ్చుకుంటారు. ఖచ్చితంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు మా నాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అని మీ అందరూ మనవి చేస్తూ ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.